తెనాలి అనగానే మనకి టక్కున గుర్తొచ్చేది ఆంధ్ర ప్యారిస్. అంటే కృష్ణా నది నుండి వచ్చే 3 కాలువలు ఈ ఊరి గుండా ప్రవహిస్తూ ఉంటాయని, లేదా వికట కవి తెనాలి రామన్గడు మనకు గుర్తుకు వస్తారు. సారవంతమైన నల్లరేగడి నేల, పాడి పంటలు, 3 కృష్ణా కాలువలు, వ్యవసాయోత్పత్తి కేంద్రం, వ్యాపార కేంద్రం, సాంస్కృతిక కేంద్రం. గుంటూరు జిల్లాలోని 2వ ముఖ్య పట్టణం, ముఖ్యమైన రైల్వే జంక్షన్, అలాగే విద్యా కేంద్రం. ప్రొద్దుటూరు తర్వాత బంగారు నగలకి, బంగారం మార్కెట్కి తెనాలి ప్రసిద్ధి. అలాగే శిల్ప కళాకారులకు తెనాలి ఎంతో ప్రసిద్ధి. 64 కళలకు సంబంధించిన కళాకారులు ఇక్కడ ఉండేవారని, అలాగే ఎంతో మంది ప్రసిద్ధి చెందిన కవులు, రచయితలు, నాటక సినీ కళాకారులు కూడా ఈ ప్రాంతం నుంచి, అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళిన వారే. గుంటూరు, విజయవాడ, తెనాలి పట్టణాలు త్రికోణం ఆకృతిలో ఉంటాయి. వైకుంఠపురం లాంటి దివ్యమైన క్షేత్రం, అలాగే ఎన్నో పురాతన శివాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలు, గోవర్ధన స్వామి వారి దేవాలయం, కన్నికా పరమేశ్వరి దేవాలయం, మార్వాడి గుడి, చిట్టి ఆంజనేయ స్వామి గుడి, దొంగరాముడు గుడి, ఇలా ఎన్నో మహిమాన్విత దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఎంతోమంది ప్రసిద్ధి చెందిన కవులు, రచయితలు, కళాకారులు ఇక్కడి నుంచి వెళ్ళిన వారే. అలాగే పుస్తక ప్రచురణకు, ఆధ్యాత్మిక గ్రంథాలకు తెనాలి చాలా ప్రసిద్ధి. వీటన్నిటికీ మించి, అంతకు మించి అన్నట్టుగా ఇక్కడ చేతి పంపుల ద్వారా శుద్ధమైన తాగునీరు అతి తక్కువ లోతులో నుంచే మనకి ఉద్భవిస్తూ ఉంటుంది. ప్రతి ఇంటిలోనూ కనీసం 2 పంపులుంటాయి. ప్రతి వీధిలోనూ ఇటువంటి పంపులు దర్శనమిస్తూ ఉంటాయి. చూడండి, అలా ముట్టుకోగానే ఆ జలం ఎంత చక్కగా బయటకు వస్తుందో. ఇక్కడ చూసారా, జలం ఎంత చక్కగా వస్తుందో. ఈ చేతి పంపు నుండే నేరుగా ఓవర్ హెడ్ ట్యాంకు కనెక్షన్ ఇచ్చారు. ఇలా ఈ ప్రాంతవాసులకు ఇది చాలా అదృష్టం, వరం. చక్కని స్వచ్ఛమైన నీరు, నేరుగా తాగేందుకు ఉపయోగపడే నీరు, ఎటువంటి ఫిల్టరేషన్ ప్రాసెస్ లేకుండా నేరుగా అలా కొట్టుకొని అలా తాగేస్తూ ఉంటారు. ఎంతో స్వచ్ఛంగా, నోటికి రుచిగా ఉండే శుద్ధమైన జలం ఈ ప్రాంతవాసులకు లభిస్తూ ఉంటుంది. చూసారా, నేరుగా అలా తాగేవచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇక్కడ వరకు ఈ నీరు వల్ల రావు. జలమే కదా మనకి ఒక ముఖ్య ప్రాణాధారం. ఇప్పటికీ కూడా తెనాలి చుట్టుపక్కల కొన్ని వందల గ్రామాల ప్రజలు ఉదయం తెనాలి వచ్చి వారి ముఖ్యమైన పనులు, కార్యక్రమాలు, అలాగే మార్కెట్ పనులు చూసుకొని సాయంత్రం బయలుదేరి రాత్రికి వారి గ్రామాలు చేరుకుంటూ ఉంటారు. అందుకే తెనాలి ఒక ముఖ్య పట్టణంగా తయారైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విషయాలలో, ఎన్నెన్నో రంగాలలో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్న ఈ తెనాలి పట్టణాన్ని ఆంధ్ర ప్యారిస్ అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఒకవేళ మీకు అవకాశం ఉంటే మటుకు గుంటూరు, విజయవాడ సందర్శించినప్పుడు అతి దగ్గరలో ఉన్న తెనాలి కూడా వెళ్ళి ఒకరోజు అక్కడ గడిపి అక్కడ లభించే చక్కటి రుచికరమైన బెల్లం జిలేబీ కూడా ఆస్వాదించి, ఎంతో రుచికరంగా లభించే టిఫిన్లు చేసి, సుగంధ క్రష్ బాదం పాలు లాంటి శీతల పానీయాలను ఆస్వాదించి, అలాగే ఈ స్వచ్ఛమైన నీరు తాగి ఆ సారవంతమైన నేలను, చుట్టుపక్కల గ్రామాల్లోని పాడి పంటలను, ఆ వాతావరణాన్ని అలా చూస్తూ హ్యాపీగా మీ ట్రిప్ను ఎంజాయ్ చేయండి. శుభం భూయా.